ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడిని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకును. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగచేసి నీవే కాని నీ పితరులే కాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగం దేవుడు మన వినికిడిలో ఉదయకాలమందు మనలను ఆశీర్వదించిన గాక. దేవుని బిడ్డలారా, మోషే ద్వారా ప్రభు తెలియచేసేటువంటి మాటలు గతంలో తన ప్రజలకు చేసిన దానంతటిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. గతంలో చేసుకున్న వాటన్నిటినీ మనం అది జ్ఞాపకం చేసుకోము. అసలు ద్వితీయోపదేశకాండం అంటేనే గతంలో తన ప్రజలకు చేసిన వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకునే పుస్తకం అని కూడా అంటాడు. అసలు జ్ఞాపకం చేసుకోండి. గడిచిన కాలాలు, గడిచిన సంవత్సరాలు ఆయన మిమ్మల్ని ఏ విధంగా పోషించాను, ఏ విధంగా నడిపించాను. ఇప్పుడు కూడా దేవుని కృపలను తలపోసుకోవాలి. ఆయన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మేలును తలపోసుకోవాలి. ఎప్పటికీ కూడా జరిగిన సంభవాలను జ్ఞాపకం చేసుకుని కృంగిపోయి బాధపడి వేదన పడే కంటే దేవా గడిచిన కాలం అంతకంటే మాత్రమే కాదు, 2000 సంవత్సరాల క్రితం కలవరి శిలువలో చేసిన గొప్ప కార్యం, విమోచన కార్యం అసలు తన ప్రజలుగా మనం చేసుకోకపోతే, మనకు రక్షణ ఇవ్వకపోతే ఎంత ఘోరమైనటువంటి వాటిలో మనం చిక్కుకునే వారు ఆలోచించండి. నిత్య నరకానికి వెళ్లకుండా 2000 సంవత్సరాల క్రితమే నీ సంకల్పం నా మీద ఉంచావు, రక్షించుకున్నావు, నీ బిడ్డగా చేసుకున్నందుకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, అదే మనం చదువుకుంటున్నాం 2వ వచనంలో. నీ దేవుడు యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకోవడం. జ్ఞాపకాల గ్రంథం అండి ఇది, జ్ఞాపకాల గ్రంథం. ఇశ్రాయేలు జీవితంలో ఎన్నో జ్ఞాపకాలు లేవంటారా? సార్ మాకేం జ్ఞాపకాలు లేవండి అని అంటారు చాలా మంది. ఎందుకు లేవు జ్ఞాపకాలు? ఒక చిన్న కీడు జరిగితే, ఒక చిన్న దానికి దేవుడు ఆన్సర్ ఇవ్వకపోతే అదే గుర్తుంటుందా మనకి? మనం జ్ఞాపకం చేసుకోలే కానీ ఆలోచించే కొద్దీ ఎన్నెన్ని జ్ఞాపకాలు ఉంటాయో, ఎన్నెన్ని జ్ఞాపకాలు మన జీవితంలో ఉంటాయో. దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవడం మొదలు పెడితే, మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఇవి జ్ఞాపకం చేసుకోం. ఏంటేంటో దుఃఖాలు, ఏంటేంటో జ్ఞాపకం చేసుకుని కన్నీరు కారుస్తాం, కృంగిపోతాం. అది దేవుని చిత్తం కాదు. అది దేవుని చిత్తం కాదు.
అలా కురింగిపోయి ఏడ్చి, అది కాదు. కాబట్టి నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకో. ఎలాంటి మార్గాలు, ఎలాంటి కష్టాలు, ఎలాంటి ఉడుకుదుడుకులు మనం చిక్కుకుపోయాం, అలాంటి పరిస్థితులలో ఏ విధంగా ప్రభు మన జ్ఞాపకం చేసుకుని నశించిపోకుండా నడిపించాడు, వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతించాలని ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాను. అలాంటి సమయంలో దేవుడు ప్రవర్తించిన తీరును కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు నిరాశలో ఉన్నప్పుడు, అర్థం కానప్పుడు దేవుడు మనడల ఆయన ప్రవర్తించిన తీరు ఎలా ఉంది మనం జ్ఞాపకం చేసుకోలే గాని తనువు తీరా ఉన్నాయండి. చాలా ఉన్నాయి జ్ఞాపకాలు, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో జ్ఞాపకాలు. వారిని నడిపించినటువంటి ఆ ఎడారి మార్గం, సినాయి అరణ్యములో తన ప్రజలు నడిపించిన మార్గాలు. సార్, ఇది ఈజిప్ట్ నుండి కానాన్కి చాలా షార్ట్ కట్ ఉంది. ఎందుకు ఈయన ఎర్ర సముద్రం గుండా తీసుకొచ్చాడు? వేరే షార్ట్ కట్లో వెళ్ళొచ్చు, సముద్రం లేకుండా కూడా దాటొచ్చు అని మనం అనుకుంటాం. దేవుని యొక్క ఉద్దేశాలు వేరండి. దేవుని ఉద్దేశాలు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. యాకోబు ఈజిప్ట్ లో చనిపోయినప్పుడు ఎర్ర సముద్రం గుండా ఏం రాలేదు, వాళ్ళు షార్ట్ కట్ లో వచ్చారు. కొన్నిసార్లు మనం ఎలాంటి శ్రమలొద్దు అనుకుంటాం, కానీ దేవుడు ఒక మార్గం నడిపిస్తున్నాడేమో. అది ఎడారి మార్గం కావచ్చు, సినాయి లాంటి అరణ్యం కావచ్చు. ఇలాంటి మార్గం దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అని మనం ప్రభుని ప్రశ్నించలేము. దేవుడు ఆ మార్గాన్ని ఎన్నుకున్నాడనంటే దేవునికి కొన్ని ఉద్దేశాలున్నాయి. ఆయన ఉద్దేశాలే మనం అర్థం చేసుకోవాలి. కానీ కొన్నిసార్లు మనకు అనుకుంటాం, ఈ విధంగా నడిపిస్తే ఈ ప్రాబ్లం ఉండదు కదా, ఎట్లా తీసుకెళ్తే అక్కడ ఎర్ర సముద్రం ఉండదు కదా, ఎందుకు ఈ సమస్యలు? దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైనా మన జీవితంలో అలవ్ చేశాడనంటే ఒక మంచి ఉద్దేశం ఉంటుందని అర్థం చేసుకోవాలండి. ఒక మంచి ఉద్దేశం ఉన్నది కాబట్టి కొంచెం కష్టమైన ప్రయాణమైన అది కొన్నిసార్లు మనం దాన్ని అనుభవించాలి, విసుక్కోకూడదు, ముందుకు సాగాలి. ఇక్కడ 2వ వచనంలో మనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 2వ వచనం చూస్తే, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయం ఉన్నది తెలుసుకున్నట్టుకు నిన్ను నడుచు నిమిత్తం అరణ్యములు ఈ 40 సంవత్సరములు నీ దేవుడు యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను నడిచి కొన్నిసార్లు మనకు అణుకువ కలగాలండి. అణుకువ ఒట్టిగా కలుగుతుందని చెప్పండి. నువ్వు అణుకు కలిగుండమ్మా, అణుకు కలిగుండయ్యా అని అంటే ఉండలేము. ఈ అణుకు అనేది రాదు. కొన్నిసార్లు పరీక్షించాలి. అందుకని ఇక్కడ వారిని పరీక్షించడానికి, శోధించడానికి వారు ఆకలిగా ఉన్నారు. దేవుడు వారికి మన్నాదిని ఇచ్చాడు అని అంటున్నాడు. 3వ వచనంలో మన్నా ఇచ్చాడు. ఇక్కడ యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుతారంటున్నాడు. అంటే భోజనం గురించి మాట్లాడుతూ, మన్నా గురించి మాట్లాడుతూ వారిని పరీక్షించాడు, శోధించాడు, అణుకువ కలిగించాడు కొంత.
ఆకలిగొన్నారు. విడిచిపెట్టాడా దేవుడు? వారికి మన్నా ఇచ్చాడు. ఆకలిగొన్నారు, మన్నా ఇచ్చాడు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, వారు తిన్నది ప్రాముఖ్యం కాదండి. మన్నా ఇచ్చాడు, తిన్నడు కాదు అక్కడ. అది ముఖ్యం కాదు, అది ప్రాముఖ్యం కాదు. దేవుని మాట విన్నారా లేదా అన్నదే ముఖ్యమండి. దేవుని మాట విన్నారా లేదా అన్నదే ముఖ్యం. ఇక్కడ ఆ మాటే వారిని బ్రతికిస్తుంది అంటున్నాడు 3వ వచనం. అదే వారిని బ్రతికిస్తుంది. కింద చూడండి, ప్రతి మాట వల్ల నరులు బ్రతుకుతారు. దేవుని మాట వింటే, ఆ మాట వింటే దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. కొన్నిసార్లు ఆహారం బ్రతికిస్తుంది, లేకుంటే ఇలాగ మనం బ్రతుకుతాం కాదు. మన్నా తినిచ్చాడు, అది ఏమీ ముఖ్యం కాదండి. దేవుని మాట విన్నారా లేదా, ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఎందుకు ఆయన శోధించాడు? ఎందుకు శిక్షించాడు? వారిని శిక్షించడం, దాని వెనుక ఆయనకున్న ఉద్దేశం, తన పిల్లలు విధేయులైన పిల్లలుగా ఉండాలని, వారి పట్ల ఆయనకున్న గొప్ప ప్రేమ అక్కడ వెల్లడిపరిచాడండి. ఇదేంటండి శిక్షించడం గొప్ప ప్రేమ అంటారు? నిజమే, విధేయులైనగా పిల్లలుగా ఉండాలి. విధేయులైనగా పిల్లలుగా ఉండాలంటే కొన్నిసార్లు ఇలాంటి ప్రేమతో కూడినటువంటి క్రమశిక్షణ దేవునికి ముఖ్యం. లేకుంటే తన పిల్లలు విధేయులుగా ఉండలేరేమో. ఇంకా విధేయత నేర్పించడానికి ఇదంతా ఏది జరిగినప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజల పట్ల, మన పట్ల ఆయనకు ఉన్న గొప్ప ప్రేమ ప్రభు వెల్లడిపరిచాడు. వారు ప్రయాణాలు చాలా కష్టాలు అనుభవించారు. అది బాధాకరణమే. చాలా కష్టాలు పడ్డారు. ఇంతంత కష్టాలు కాదండి, మామూలు కష్టాలు కాదు వారు పడిన కష్టాలు. మన కష్టాలు పెద్ద ఏం కాదండి. వారి కష్టాల ముందు చాలా కష్టాలు అనుభవించారు. అది చాలా బాధ కూడా కలుగుతుంది. చాలా బాధ ఇంత కష్టాలు వాళ్ళకి. విమోచించినట్టుగా విమోచించాడు, విడిపించినట్టుగా విడిపించాడు. 10 తెగుళ్ళు అక్కడ వారికి నిమిత్తం చేశాడు. ఐగుప్తీయుల కొరకు వారు బాధ పెట్టాడు. ఏంటి ఇక్కడ ఇన్ని కష్టాలేంటి బిడ్డలకు? ఇన్ని కష్టాల ద్వారా ఎందుకు ఇంత ప్రయాణం చేస్తున్నాడు? దేవుని బిడ్డలారా, అది కొంచెం బాధాకరమే. వాడు గుర్తు చేసుకుందాం, నది దాటి వారు స్వాధీనం చేసుకుపోయే దేశం చాలా సస్యశ్యామలమైనదండి. చాలా సస్యశ్యామలమైనది, మామూలు దేశం కాదు. పాలు తేనెలు ప్రవహించే దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. 7వ వచనం అంటాడు, నీ దేవుడిని యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులు, లోయలలో నుండి, కొండల నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశం. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజురపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం. ఒలివ నూనెయు తేనెయు గల దేశం. కరువు అనుకొనకుండా నీవు ఆహారం తినే దేశం. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపరాడు గల దేశం. దాని కొండలలో నీవు రాగి త్రవి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశం బట్టి ఆయన స్తుతించాలి. ఏమండి, ఎంత సస్యశ్యామలమైనదండి. నీటి వాగులు,
కొండల్లో ఉండే నీటి బుగ్గలంటండి. దేశములో గోధుమలు, బార్లీ పంటలు, ద్రాక్షలు, అంజూరపులు, దానిమ్మ, ఒలివ నూనె, తేనె, ఏమైనా కొరతుందంటారా? ఏమైనా అసలు కొరతుందంటారా? ఎంత తింటావో అంతగా ఏ కొరత లేని దేశం, ఏ లోపం లేని దేశం. అక్కడ ఇనుప ఖనిజాలు, రాగి, అంటే ఎన్నెన్ని గనులు ఉన్నాయి కదా. నిజమే, ఆ గనులు ఆశీర్వాదం మనం పొందాలి అని అంటే కొన్నిసార్లు మన జీవితంలో కష్టాల మార్గాన్ని దేవుడు అలౌ చేస్తాడు. కొన్నిసార్లు ఇలాంటి మార్గంలో మనం ఎంత భక్తిగా ఉన్నప్పుడు కూడా, కాలేబు భక్తిపరుడు కాదంటారా? జాషువ భక్తిపరుడు కాదంటారా? అనేక మంది పిల్లలున్నారు, భక్తిపరులు కాదంటారా? కొంతమంది తిరుగుబాటుదారులు కూడా ఉన్నారు, భక్తిపరులు ఉన్నారు. ప్రభు మాటకు వెంటనే లోబడి వినేవారు, దాన్ని చేసేవారు ఉన్నారు. కానీ ఎంత భక్తిపరులు ఉన్నా, ఎంత వినేవారి చేసి వచ్చినప్పుడు కూడా దేవుడు వారిని కష్టాల గుండా ఇలాంటి మార్గాలలో ప్రభు నడిపించాడు. కారణం అది సస్యశ్యామలమైనటువంటి దేశం. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు ఏంటి ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత ప్రార్థన చేస్తున్నాను, దేవునికి ఇంత విధేయుడిగా ఉంటున్నాను, ఎందుకు నా జీవితంలో శ్రమలు అలా చేస్తున్నాడు? ఒకటే గుర్తుపెట్టుకోండి, శ్రమలు అవసరం. కొన్నిసార్లు క్రమశిక్షణ మనకు అవసరం. దేవుని మాట వింటున్నామా లేదా ఆ శ్రమలు పంపించినప్పుడు, శోధించినప్పుడు, మనం నడిచినప్పుడు, మనం పరీక్షించినప్పుడు, అసలు మనం ఆయన మాట వింటున్నామా లేదా అనేది అది ప్రభు చూస్తాడు. అన్నిచ్చి మాట వినడం అది గొప్పతనం కాదండి. కొన్నిసార్లు కఠినమైన శ్రమలు అణిచివేయటం చిన్న విషయమే చెప్పండి. ఇప్పుడు మనల్ని ఏమి అణుస్తున్నాడా దేవుడు? ఏం అణిచడం లేదు. అణిచి ఇబ్బందులు ఏమైనా పెడుతున్నాడు అంటారా? ఏం లేదు కదా. ఇప్పుడు కావలసినటువంటి పరిస్థితులలో కొన్ని శ్రమలు దేవుడు మన జీవితంలో అలౌ చేస్తున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మన జీవితం లేదు అనుభవించిన ఇదంతా మన పట్ల ఆయనకున్నటువంటి గొప్ప ప్రేమ అని బట్టి అర్థం చేసుకోవాలండి. ఒక హాస్పిటల్లో ఉన్నా, పాజిటివ్తో ఉన్నా, నా పట్ల ఇంత గొప్ప ప్రేమను వెల్లడిపరిచావు, దేవానికి స్తోత్రం అని చెప్పాలి. ఆయన ప్రేమ మనలో ఉందండి. ఆయన ప్రేమను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా ప్రభుని స్తుతించాలి. నా పట్ల ఇంత గొప్ప ప్రేమ ఉందా ప్రభువా అని చెప్పి. దేవుని బిడ్డలారా, మన నిస్సి ఉంటుంది కదా, ఖమ్మం నుంచి వస్తుంది అమ్మాయి, జాయిన్ అవుతుంది. వాళ్ళమ్మ చాలా భక్తిపర్రాలండి. లూదియా చాలా భక్తిపర్రాలు. వాళ్ళ నాన్న యేసు ప్రభు నమ్మడు, అసలు ఒప్పుకోడు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఎగెనిస్ట్. ఆమె చాలా చాలా జాగ్రత్తగా వాక్యాన్ని అబ్జర్వ్ చేస్తుంది. అన్య నుంచి రక్షింపబడిన నేను ఇస్సి ఒక్కతే ఉంటుందేమో అనుకుంటాను. వాళ్ళమ్మ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా కాన్ఫిడెన్స్ పెట్టినప్పుడు వింటాడు. అయ్యా ఎంత చక్కని వాక్యం చెప్తారు, ఎంత అర్థమయ్యే వాక్యం, మాలాంటి వాళ్ళు గ్రహించే వాక్యం చెప్తారు. చాలా చాలా గొప్పగా చెప్తుందండి ఆమె వాక్యం కొరకు. మరి ఆమెకి నిన్నటించే సమస్య వచ్చింది, మరి పాజిటివ్ వచ్చిందో మనకు తెలియదు, కానీ బాడీ పెయిన్స్ ఉన్నాయి, షివరింగ్ ఉంది, హెడ్ ఏక్ ఉంది, చాలా టెన్షన్, చాలా ఏడుస్తుంది ఆమె. రాత్రి కూడా ఫోన్ చేసిన ఒకటే ఏడుస్తూ ఉంది. ఇదంతా దేవుని ప్రేమమ్మ వెల్లడిపరిచాడు. డోంట్ వరీ, ధైర్యంగా ఉండు. అలా కృంగిపోయి ఏడ్చి అది దేవుని చిత్తం కాదు, ధైర్యంగా ఉండు.
ప్రభు వైపు చూడు. కొన్నిసార్లు మనకు బాధ కలుగుతుంది. ఒక ప్రక్క నుంచి వాళ్ళ హస్బెండ్ అంటున్నాడు, ఏం చేశాడు నీ దేవుడు నీ పట్ల మేలు, ఏంటి నమ్ముకున్నారు కదా మీరేంటి అని అంటున్నాడు. కొంచెం కష్టమే, కానీ ముందున్నటువంటి కాలం, వారు వెళ్లే దేశం చాలా సస్యశ్యామలమైనది. అక్కడ నీటివాగులు, కొండలున్నాయి, నీటి బుగ్గలున్నాయి, గోధుమలు, బార్లీ, ద్రాక్ష, అంజూరపు, ఒలివ నూనె, తేనె, ఖనిజాలు, ఇనుప ఖనిజాలు, రాగి గనులు కదా. ఎంఐ మార్గం గుండా ఇద్దరు కులైపు అనేవాడు, మరొక శిష్యుడు కావచ్చు, భార్య భర్తలు కావచ్చు, వారు మాట్లాడుకుంటే ఎరుషలేము నుండి అమ్మాయి కొడతారు. చాలా దుఃఖంతో ఉంటారు, దుఃఖముఖులై ఉంటారు. ప్రభు తానే వారి దగ్గరకు వచ్చి నడుస్తారు. ప్రభును గుర్తించలేదు. సుదీర్ఘమైన నడక ప్రభు వారితో నడిచారు. ఇక వాళ్ళు ఎన్నో బాధలు, ఏదో కష్టాలు, చాలా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళిద్దరు. ఇక చాలా దుఃఖముఖంగా ఉన్నారు. వారిని సున్నితంగా ప్రభు గద్దిస్తూ లూకాసు సువార్త 24వ అధ్యాయంలో, లూకాసు సువార్త 24వ అధ్యాయం 25వ వచనంలో, అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? ప్రభు చెప్తున్నారు. క్రీస్తు ఇలాగూ శ్రమపడి తర్వాత మహిమ, ముందు శ్రమ తర్వాత మహిమ, అది దైవిక విధానం అండి. క్రీస్తు ఇలాగూ శ్రమపడి, క్రీస్తు శ్రమ పడకుండా డైరెక్ట్ గా హలో హలో గుడ్ బై, హలో గుడ్ మార్నింగ్, ప్రైజ్ లాడ్ చెప్పేసి వెళ్ళిపోయాడా? క్రీస్తు ఇలాగూ శ్రమపడి కలవరసిలో ముందు కట్టి ఎంత అవమానించబడ్డాడండి, ఎంత ద్వేషించబడ్డాడండి. కొండపేటు దగ్గర వరకు ఆయనను మెడపెట్టుకుని గిట్టుకుంటూ తీసుకొచ్చారు. సమాజ మందిరంలో ఉన్నప్పుడు వాక్యం చెప్పినప్పుడు విన్నారు. కాస్త గద్దెంపుతో కూడిన వాక్యం చెప్పినప్పుడు వారికి నచ్చలేదు. ఎందుకంటే కొంతమంది ఈ సిరియావాడైనటువంటి నయమాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ యొక్క కుష్ఠరోగిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నచ్చలేదు వాళ్ళకి. కొండపేటు వరకు ఆయనను ఈడ్చుకుని తీసుకుని వచ్చారు. ప్రభు శ్రమపడలేదా? ప్రభుని మ్యాన్ హ్యాండింగ్ ఎవరు చేయగలరండి? చేసే ధైర్యం, దమ్ము ఎవరికి చెప్పండి. రేపు రెండవ రాకడలో ఆయన నోటి ఊపిరి చేత ప్రపంచాన్ని దహించబోతున్నాడండి. నోటి ఊపిరి చేత, అంతే, ఊపిరి చేత, అంతేగా. కొన్ని లక్షల మంది చనిపోబోతున్నారు రెండవ రాకడలో. గమనించారు? శత్రువులు ఇశ్రాయేలు ప్రజల మీద తిరుగుబాటు చేసి వస్తారు కదా, ఆక్యుపై చేస్తారు కదా ఆ టైంలో. మరి ప్రభు శ్రమపడలేదా? ఇలాగూ శ్రమపడాలి క్రీస్తు. క్రీస్తులాగా శ్రమపడి తన మహిమలో ప్రవేశించాలి. దేవుని బిడ్డలాగా శ్రమ అలౌ చేస్తాడు, కొన్నిసార్లు కష్టాలు అలౌ చేస్తాడు, బాధలు అలౌ చేస్తాడు ప్రభు. ఎందుకంటే ముందున్నది మహిమ జీవితం, సస్యశ్యామలమైన జీవితం. అందుకే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కొన్నిసార్లు ఇలాంటి మార్గాలు కూడా నడిపించినప్పుడు మనం దేవుని మాట వింటున్నామా, దేవునికి లోపడుతున్నామా, ఆయన గద్దింపులు మనం స్వీకరిస్తున్నామా? ఒకవేళ మనం సడిగి ఆయన మాట వినకుండా ఉన్నామా? ప్రాబ్లమే. సస్యశ్యామలమైనటువంటి ఆ దేశంలోనికి మిగతా వారు ప్రవేశించలేకపోయారు. మాటి సనుక్కుంటూ, మాటికి బాధపడుతూ, మనం ఎందుకు ఇంత భక్తి చేశాం, ఎందుకు మనం ఆ ప్రభుని స్వీకరించాం? ఇట్లా కాదండి. మన మాటికి అదే ధోరణి ఉంటే మన జీవితంలో ఎలాంటి మహిమను మనం పొందుకోలేం. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు, ప్రభు నాకే కష్టాలు పెట్టు, నాకే బాధలు పెట్టు, ప్రక్కడికి బాధలు లేవు, వాళ్ళు బాగున్నారు, నాకేంటి కష్టాలు, నాకేంటి శ్రమలు, ఏంటి నేను ఈ మార్గం నేను ఎంత ప్రేమిస్తాను, నేను ఎవరికి మోసం చేశాను, ఎవరికి అన్యాయం చేశాను, నేను ఇంతగా ప్రేమిస్తాను కదా ప్రభు,
నాకేనా ఎందుకు నాయన అంటే ఇక అట్లానే ఉంటుందండి. ఇక జీవితకాలం ఆ ప్రార్థన చేయాల్సిందే. జీవితకాలం అలాగ అడుగుతూ ఉంటే ఇక జీవితకాలం అదే ప్రార్థన. ఇక ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా కూడా ఏది జరిగినప్పుడు కూడా మన పట్ల ఆయన గొప్ప ప్రేమ. ఉద్యోగం లేదా, దేవుని యొక్క ప్రేమ ఉంది. అనారోగ్యం ఉందా, దేవుని ప్రేమ ఉంది. పిల్లలు లేరా, దేవుని ప్రేమ ఉంది. దేవుని బిడ్డలారా, వీరికి ఎంత మహిమను చూపిస్తున్నాడు ఆలోచించారు. ఏ లోపము లేకుండా, ఏ కొరత లేకుండా నిరభ్యంతరంగా ఎన్నో దీవెనలున్నాయి. ఎందుకంటే ఇదంతా వారికి ఇచ్చిన తర్వాత కూడా ప్రమాదం ఉంది. ఇందులో కూడా ప్రమాదం ఉంది. చూద్దామా వారు చేసే ఆ యొక్క ఇంకా గొప్ప ప్రమాదాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నారు. 8వ అధ్యాయంలోనే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో మనం చూస్తే 11వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలు నీవు అనుసరింపక నీ దేవుడిని యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారం విస్తరించి నీకు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడిని యెహోవాను మరచెదవేమో. ఏమండి, దేవుణ్ణి మర్చిపోతావేమో. ఇందులో కూడా ప్రమాదమే ఉంది. ఇక అంత సమృద్ధి ఇచ్చినప్పుడు, తృప్తిగా తిన్నప్పుడు ఇక దేవుని మర్చదేమో. ఏదైనా కానీ దేవుని బిడ్డలారా, ఉదయకాలం ఆయనను మర్చిపోతామేమో, ఆయన బాధపడుతున్నాడండి. ఇక్కడ నీకు ఈ కష్టాలు, ఈ శ్రమ అనేది కొద్ది కాలమే, అంతకని మించి ఎలా చేయడు ప్రభు. ఏదైనా కానీ కొంతకాలమేనండి. ఏదైనప్పుడు కూడా అది అల్పమే, తాత్కాలికమే. దానికి మించి మనం శ్రమను అనుభవిస్తున్నానా, దేవుడు అలా చేయడు. ప్రభు నాకు ఈ శ్రమలు ఉంటేనే బాగుంది, ఇందులోనే ఉంటాను అని అంటే అలా చేయడు. అట్లా ఉండదు. ఇద్దరికి పీరియడ్ ఉంటుంది, సర్టెన్ పీరియడ్ ఉంటుంది. అంతవరకు అలౌ చేస్తాడు. నువ్వు శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా దేవుడు అలౌ చేయడు. ఆయనకు ఒక మార్గం ఉంది, ఆయనకు ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది, అంతవరకే. కానీ ఇక్కడ అంటున్నాడు, అన్ని ఇచ్చిన తర్వాత స్తుతించకుండా దేవుణ్ణి మర్చిపోతావేమో. కదా. ఉదయకాలం ప్రభు మనల్ని కోరుతున్నాడు, స్తుతించాలని. నీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఈవులను బట్టి, నీకు ఇచ్చిన రక్షణను బట్టి, నీకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నువ్వు మర్చిపోకూడదు. దేవుని స్తుతించాలి. ఆయన ప్రేమగల దేవుడు. ఆయన స్తుతిద్దాం, ఆయన కీర్తిద్దాం. ఎన్నడూ మర్చిపోవద్దు. గతంలో ఒకవేళ శ్రమలు గుండా ఉన్నామా, గతంలో చేసినటువంటి కార్యాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన నడిపించిన మార్గం అంతటిని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఆ కష్టాల మార్గంలో ఏదైనా విడిచిపెట్టినట్లుందా? దేవుడు మన పట్ల ఆయన ప్రవర్తించిన తీరు ఎంత విశేషమైనది. అలా జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. కష్టాలు, బాధలు, శ్రమలు మాటికి గుర్తు చేసుకున్నాం అనుకోండి, ఇమ్యూనిటీ తక్కువైపోతుంది. కురుగుదల వస్తుంది. పడకలోనే మనకేం కలుగుతుంది? బలహీనపడిపోతాం. అవి జ్ఞాపకం చేసుకోవద్దు. ఎందుకంటే కొంచెం అంతరంగంలో విచారాలు ఉంటాయి. కానీ గతంలో జ్ఞాపకం చేసుకుంటే మనం బలవంతులుగా ఉంటాం. అలా ఉందాం, ప్రభుని స్తుతిద్దాం. దీని వెనక దేవుని మహిమ ఉంది. గుర్తించావా ఆశీర్వాదం? గుర్తించలేదా? ఇప్పుడైనా గుర్తించి ఆయన వెతికి ముందుకు సాగుదాం. దైవకృప ఉదయకాలం ముందు మనం ఎండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. కిరణ్ గారు ఒక పల్లవి పాడండి.
ఒక పల్లవికి చరణం పాడండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రైజ్ చేయండి.